హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలోని 29 రాష్ట్రాలకి ఆ పేర్లు ఎలా వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించారా? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అరుణాచల్ ప్రదేశ్. అరుణ అంటే సూర్యుడు, చల్ అంటే ఉదయించడం, సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా. సూర్యుడు అరుణాచల్ ప్రదేశ్ మీదుగా ఉదయిస్తున్నట్లు కనిపిస్తాడు, అందుకే ఈ రాష్ట్రానికి ఆ పేరు. ఆంధ్రప్రదేశ్. సంస్కృతంలో ఆంధ్ర అంటే దక్షిణ దిక్కునని అర్థం, అంటే దక్షిణ దిక్కునున్న ప్రదేశం. అస్సాం. అస్సాం అంటే సంస్కృతంలో సాటి లేనిదని అర్థం. ఒకప్పుడు అహోమ్స్ రాజవంశీయులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, అందుకే ఈ రాష్ట్రానికి పేరు వచ్చినట్లుగా చెప్తారు. బిహార్. బిహార్ అంటే సంస్కృతంలో విహార. విహార అంటే నివాస స్థలము. బిహార్ బౌద్ధ మఠాలకి మరియు ప్రఖ్యాతమైన యూనివర్సిటీకి నివాస స్థలము, అందుకే ఈ రాష్ట్రానికి ఆ పేరు. ఛత్తీస్గఢ్. ఛత్తీస్ అంటే 36, గర్ అంటే కోటలు. ఈ రాష్ట్రంలోని 36 కోటలు ఎంతో ప్రాముఖ్యమైనవి, అందుకే ఈ రాష్ట్రానికి ఆ పేరు. గోవా. గోవాని సంస్కృత పదమైన గోమంతక్ నుంచి అనువదించినట్లుగా చెప్తారు. గోమంతక్ అంటే ల్యాండ్ ఆఫ్ కౌస్, అంటే ఒకప్పుడు ఇక్కడ ఆవులు బాగా ఉండేవి. గుజరాత్. గుర్జారా వంశస్థులు ఈ రాష్ట్రాన్ని పాలించారు, అందుకే ఈ రాష్ట్రాన్ని గుజరాత్ అని పిలుస్తారు. హర్యానా. హరి అంటే శ్రీ మహావిష్ణువు, యానా అంటే నివాసం, అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నివాసం అని అర్థం. హిమాచల్ ప్రదేశ్. హిమ అంటే మంచు, ఆచల్ అంటే భూమి, అంటే మంచు భూమిని అర్థం. జార్ఖండ్. జార్ అంటే అడవి, కాండ్ అంటే భూమి, అంటే అడవి భూమి అని అర్థం. జార్ఖండ్లో ఎక్కువ శాతం అడవులే ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్. రాజా జంబూ లోచన్ అనే రాజు ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని పాలించేవారు. ఆయన జ్ఞాపకార్థం దీనికి జమ్మూ అని పేరు పెట్టారు. కాశ్మీర్లో కా అంటే నీరు, షిమీరా అంటే నీరు తీసి ఎండబెట్టిన నీళ్ళ. కర్ణాటక. కర్ణాటక అన్న పేరు కరునాడు అన్న పదం నుంచి అనువదించబడ్డది. కరునాడు అంటే ఉన్నతమైన భూమిని అర్థం. కేరళ. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆలా అంటే భూమి, అంటే కొబ్బరి చెట్ల భూమి అని అర్థం. మధ్యప్రదేశ్. దేశం మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్యప్రదేశ్ అని పిలుస్తారు. మహారాష్ట్ర. మహా అంటే గొప్ప, రాష్ట్ర అంటే రాష్ట్రం. గొప్ప గొప్ప రాజవంశీయులు రాష్ట్రాన్ని పరిపాలించారు, అందుకే రాష్ట్రానికి ఆ పేరు. మణిపూర్. మణి అంటే వజ్రం, పూర్ అంటే భూమి, వజ్రాల భూమి అని అర్థం. చక్కటి పచ్చని ప్రకృతి సౌందర్యానికి ఈ రాష్ట్రం పెట్టిన పేరు. మేఘాలయ. సంస్కృతంలో మేఘాలయ అంటే మేఘ అంటే మేఘాలు, ఆలయ అంటే నివాసం, అంటే మేఘాల నివాసం అని అర్థం. మిజోరాం. మీ అంటే జనాలు, జో అంటే ఎత్తైన కొండలు, రామ్ అంటే భూమి, అంటే కొండ ప్రజల భూమి అని అర్థం. నాగాలాండ్. నాగజాతి తెగ మనుషులు ఇక్కడ ఉన్నందుకు ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది. ఒడిషా. ఒకప్పుడు ఒడిషాని ఓడ్రా అనే రాజవంశస్థులు పాలించేవారు, వాళ్ళ పేరు మీదుగా ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది. పంజాబ్. పంజాబ్లో పంజ్ అంటే 5, ఆబ్ అంటే నీళ్లు. పంజాబ్లో 5 ప్రధాన నదులు ఉన్నాయి, అవేంటంటే బియాస్, చేనబ్, జేలం, రవి మరియు సట్లెజ్. ఈ 5 నదులు పంజాబ్లో వ్యవసాయానికి ఎంతో ఉపయోగం. రాజస్థాన్. రాజస్థాన్లో రాజా అంటే రాజులు, స్థాన్ అంటే భూమి, ఇది రాజుల భూమి అని అర్థం. ఒకప్పుడు రాజ్పుట్లు ఈ రాజ్యాన్ని పరిపాలించేవారు. సిక్కిం. సు అంటే కొత్త, కిమ్ అంటే ఇల్లు, కొత్త ఇల్లు అని అర్థం. తమిళనాడు. తమిళం మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది. తెలంగాణ. తెలంగాణలో తెల అంటే తెలుగు, ఆంగన అంటే స్థలం, అంటే తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండే స్థలం అని అర్థం. త్రిపుర. తుయ్ అంటే నీళ్లు, ప్రా అంటే దగ్గర, అంటే నీటికి దగ్గర అని అర్థం. ఉత్తరప్రదేశ్. ఉత్తరాన ఉన్న రాష్ట్రం అని ఈ రాష్ట్రానికి ఆ పేరు పెట్టారు. ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అంటే ఉత్తరాన ఉన్న భాగం అని అర్థం, దీన్నే దేవభూమిని కూడా అంటారు. వెస్ట్ బెంగాల్. ఒకప్పుడు బెంగాల్ని వంగా అనే రాజవంశీయులు పరిపాలించేవారు, అందుకే ఈ రాష్ట్రాన్ని బెంగాల్ అని పిలుస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.